అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. నేను మిమ్మల్ని అధికార యంత్రాంగాన్ని ఒక ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అప్రమత్తం చేశాను. పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని లాస్ట్ మూమెంట్ వరకు అప్రమత్తం చేశాను. ఎన్డీఏ కన్వీనర్గా ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మేమిద్దరం అదే మరిగా జనసేన బీజేపీతో కూడా సమన్వయం చేసుకున్నాం. ప్రధానమంత్రి గారు నాకు ఫోన్ చేసి ముందు 2 days మునిపే ఫోన్ చేశారు, 1 day మునుపు ఫోన్ చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే డెఫినెట్గా తీసుకున్నామండి, ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పాను. ఆ హామీ ప్రకారం ఆస్తి నష్టాన్ని మనం పూర్తిగా నివారించలేకపోయాం, కానీ ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోగలిగాం. భవిష్యత్తులో ఇక్కడ మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని మన ప్రభుత్వ యంత్రాంగానికి కూడా చెప్తున్నాను. ఇప్పుడు మనకు ఈ ఒక కేస్ స్టడీలో కొన్ని చిన్నటువంటి డెఫిషియన్సీస్ ఉంటాయి. ఆ డెఫిషియన్సీస్ కూడా కరెక్ట్ చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో దీనికంటే పెద్ద విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్న అన్నీ కరెక్ట్ చేసుకుంటాం. ప్రతి ఒక్క క్రైసిస్ ఒక ఆపర్చునిటీ. ఇందులో నుంచి మనం నేర్చుకోవాలంటే చాలా ఉంటాయి. అవి నేర్చుకొని మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకొని ప్రిపేర్డ్గా ముందుకు పోతే ఏదైనా ఎదుర్కోగలుగుతారని నా నమ్మకం. రెండోది కూడా ఇవన్నీ మనం చూసిన తర్వాత జిల్లాల వారుగా వాళ్ళ అనుభవాలన్నీ ఒక డాక్యుమెంట్ చేయమన్నాం. రాష్ట్ర స్థాయిలో మన అనుభవాలు ఒక డాక్యుమెంట్ చేసి ఒక మాన్యువల్ తయారు చేస్తాం. 2025 సైక్లోన్ గురించి దీన్ని బేస్ పెట్టుకొని భవిష్యత్తులో కూడా ఎప్పటికప్పుడు ముందుకు పోతాం. మనస్ఫూర్తిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్ చూపించారు. టీమ్ స్పిరిట్ ఏంటంటే నిన్న జరిగిన ఈ యొక్క తుఫాన్లో మీరు చూపించిన చొరవ, భాగస్వామ్యం. నేను ఒక్కడనే పనిచేయలేను. ఒకవేళ నాకు ఆలోచనలున్నా ఒక అందరం కలిసి టీమ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాంటి టీం వర్క్ చేసినటువంటి మిమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం, రెండో పక్క ప్రజాప్రతినిధులు. అందుకే నేను గవర్నమెంట్ ప్రోగ్రామ్గా దీన్ని పెట్టుకున్నా. రేపు రాబోయే రోజుల్లో పార్టీ పరంగా అవసరమైతే ఎవరైతే కార్యకర్తలు బాగా పనిచేశారో వాళ్ళని కూడా అభినందిస్తాం. రాను రాను వాలంటరిజం పెంచాలి. సమర్థవంతమైన నాయకత్వం, పొలిటికల్గా బ్యూరోక్రసీని 2 దిక్కలు తీసుకురాగలిగితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు. కంగ్రాచులేషన్స్, వండర్ఫుల్ వర్క్. ఇది ఎప్పటికి కూడా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తీసుకుపోయేదానికి అందరూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ, చాలామంది పనిచేశారు, అందరినీ పిలవలేం. వాళ్ళల్లో ఒక 130 మందిని ఐడెంటిఫై చేసి ఈరోజు మనం గౌరవిస్తున్నాం. ఈ గౌరవం రాష్ట్ర ప్రజల తరపున రాష్ట్రంలో ఈ యొక్క విపత్తులో పనిచేసిన ప్రతి ఒక్కరికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అని అంటాం. కూర్చోండి, మీరు కండక్ట్ చేయండి. ఇవన్నీ తీసేసి టకటక So now, sir, ఇదే స్పిరిట్లో జిల్లా లెవెల్లో ఎవరైతే బాగా పనిచేశారో దీని తర్వాత జిల్లా కలెక్టర్స్ అంతా కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా జిల్లా లెవెల్లో మినిస్టర్ గారు అదే మరి కలెక్టర్ ఇద్దరు ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా సన్మానం చేయాల్సిందిగా, వాళ్ళని గౌరవించాల్సిందిగా ఆదేశిస్తున్నా. సిఎస్ విల్ కోఆర్డినేట్. థ్యాంక్ యూ. Sir, we'll call upon the one by one, sir. Yeah.
సార్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ నుంచి ఫస్ట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఓకే ముందు లిస్ట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ లిస్ట్ సార్ ఇది స్టార్ట్ చేస్తాం. జంపని కిరణ్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కావాలి వెస్ట్ సెక్షన్. రండి, ఇవ్వండి తొందర మొమెంట్. నేను మొమెంటో అండ్ సర్టిఫికేట్ మీరు లైన్లో ఫామ్ అవ్వండి. యా, శ్రీరామ జనార్దన్, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏలూరు. ఎం వెంకటరమణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇంజనీరింగ్ డివిజన్. సముద్రాల చైతన్య, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. నెక్స్ట్ MAUD డిపార్ట్మెంట్, కె అనూష, కమిషనర్ కందుకూర్. వైఓ నందన్, కమిషనర్ నెల్లూర్. శ్రవణ్ కుమార్, కమిషనర్ కావాలి. కేతన్ గర్గ్ IAS, కమిషనర్ GVMC. కె వెంకటేశ్వరరావు, కమిషనర్ ఒంగోల్. నెక్స్ట్ RTGS ప్లీజ్ రెడీ ఉండండి. డాక్టర్ భాస్కర్ రావు, డైరెక్టర్ MSVI. కె వెంకట్ నాగరాఘవన్, బిజినెస్ అనలిస్ట్ RTGS. వంశీ, ప్రాజెక్ట్ మేనేజర్, డెవలప్మెంట్ హబ్. లక్ష్మీప్రసాద్ పుట్ట, CEO వాసార్ ల్యాబ్స్. ఇందు సీర్లా, CEO కోట్రీ. దినేష్ ఫ్రమ్ బిప్రో. నెక్స్ట్ SDMA నుంచి దయచేసి రెడీ ఉండండి. దీపక్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ FAC SDMA. प्रसाद, प्रोग्राम मैनेजर SDMA. डॉक्टर K बसवनाथ, प्रोजेक्ट मैनेजर टेक्निकल. डॉक्टर C पूर्णचंद्र राव, टेक्निकल स्पेशलिस्ट. PD राव, NDRF. वरप्रसाद, NDRF. मेरे को भी पढ़ना पड़ेगा तो तुम फ़ोन पे खोल के रखना. नेक्स्ट GSWS, GV सूर्यनारायण गारू, एडिशनल कमिश्नर HR. S गौतमी, एडिशनल सेक्रेटरी इन इंचार्ज ADC. వెంకట్ రెడ్డి పక్కనాటి, మేనేజర్ CBNT. కీర్తి చంద్ర V, ప్రాజెక్ట్ లీడ్. GSWS ఫీల్డ్ స్టాఫ్, V గోపిరాజు, డిజిటల్ అసిస్టెంట్. N సువిజయ్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్, దేవరాజ్ మనీష్ పటేల్ IPS ASP కాకినాడ. TV నరేష్ కుమార్, ఇన్స్పెక్టర్ రాజోల్. D మంగనాయక్ ASI చిలకల్లు. D రాము, ఇన్స్పెక్టర్ ఆత్మకూరు టౌన్. AV భూషణ్ రావు, హెడ్ కానిస్టేబుల్ 523. K రవికుమార్, హెడ్ కానిస్టేబుల్ 1449. A సుబ్బారాజు, ఇన్స్పెక్టర్ అద్దంకి టౌన్ పోలీస్ స్టేషన్. నెక్స్ట్ పంచాయతీరాజ్ రెడీ ఉండండి. ఆలా మస్తాన్ రావు, పంచాయత్ సెక్రటరీ, పర్చూరు మండల్. కడియం చరణ్ బాబు, పంచాయత్ సెక్రటరీ, ఆఫీస్ ఆఫ్ CPR and RD.